అదిగో అదే వాడి సింగిల్ సన్. ఇంట్లో వాడు వాడు అమ్మ ఇద్దరే ఉంటారు. కాటకమన్ సెంటర్లో ఒక బట్టల షాప్ కూడా ఉంది. సరిగ్గా 9ంటికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు. నన్ను కుమ్మేసినా దిక్కు దివారం. అదిగో బండి తీసాడు. బయటకు వస్తాను. రెడీగా ఉండు, రెడీగా ఉండు. కొత్త గొప్ప గిలిపోవాలి. అక్క తీసుకెళ్తాను. లాగి పెట్టి ఒక్క తను తను. వద్దు. అవును, చాలా రిస్క్. ఒక పని చేస్తాను, ఓవర్టేక్ చేస్తాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అదిరిపోద్ది. అమ్మ నా బూతులు తిట్టే వెళ్ళక చచ్చిపోవాలి. దొంగ చచ్చిన మొదలెట్టు. ఆడపిల్లలు తిట్టాడా? అమ్మాయి తిట్టే బూతులు విని సిగ్గుతో సూసైడ్ చేసుకో. కూర్చో. అర్జెంట్ సార్. సార్తో మాట్లాడండి. ప్లీజ్ అండి. రండమ్మా. ఉండండి సార్. అక్కడ సార్ ఉన్నారు, రండి మాట్లాడదాం. అరే రమ్మంటుంటే రండమ్మా. అరే మీరు మరీ మొహమాట పడతారు. అక్కడ సార్ ఉన్నారు, వెళ్ళండి. సార్తో మాట్లాడాల్సిందే. ఇది అమ్మాయి మొబైల్ నంబరు. అంటే డిఎస్పీలో ఆడ నెంబర్ ఇచ్చా. చచ్చాడాడు ఫోన్ చేస్తే. ఆ సూపేంటే నాకేదో డౌట్గా ఉంది. అవునే, నాకు కూడా నా పైన డౌట్గానే ఉంది. డాడీ, మీది లవ్ మ్యారేజ్ కదా? ముందు నువ్వు మమ్మీని ఫాలో అయ్యావా, మమ్మీ నిన్ను ఫాలో అయిందా? ఏంట్రా పిచ్చి ప్రశ్న? చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా? అర్థమైంది. ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా, కానీ మీ పిన్నే ఒప్పుకోలే. బాగా సతాయించిందంట వాడిని. మీ బాబాయే చెప్పేవాడు. మీ అందరి లవ్ స్టోరీస్ లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు. మరి నేనేంటి డాడీ, నేనే వాడిని ఫాలో అవుతున్నాను అనుకున్నాను. ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా? కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి, ఇదే ఫాలో అవుతుందంట. సిగ్గు లేకపోతే సరే. నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎవర్రా అబ్బాయి? తెలీదు. పేరేంటి? తెలీదు. కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ్మా. నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. చూడండి, ప్యాక్ చేయండి. ఆ డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పట్టరా. అయ్యి బాబోయ్, రావు గారు అండి. నమస్కారం బాబు. పెదబాబు గారు బాగున్నారా? మీ దైవలో బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురండి. నమస్తే. పండగ కదా అండి, అల్లుడు గారు వస్తున్నానండి. బట్టలు తెద్దామని. అమ్మాయి తిత్తాను కానీ అల్లుడు గారికి నచ్చదండి బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలదు కదా అండి. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. 2 చేతులు బాగా సంపాదిస్తున్నాడు.
మీ లెవెల్ తగ్గ సంబంధం అండి, చూడమంటే చూస్తాను. ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో కూర్చో. ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారైనా బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఎడుతుంది. ఎలా ఎరా సుగర్ కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రే ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా ఎక్కువ మాట్లాడే అనుకోని రాడిచ్చి కొట్టేయగలను. రే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా, మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి, ముందవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. వరుణ్. నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలీదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్ గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులేంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలేంటో ఏమో. ఇందరికీ అభయం ములిచ్చు చేయి
ఇందరికి అభయం ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం ములిచ్చు హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే కానీ చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజు మంచివి చూపించు. మా దగ్గర మంచివి ఉంటాయండి. అందుకే మీ దగ్గరకు వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంతండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారండి. గుడ్. ప్యాక్ చెయ్యి. డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హలో. ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండకలేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూల్ అయినా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందగలేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి అంటాడు. బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కే తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? సరగా అది మాట్లాడదు మగాళ్ళ గురించి అమ్మా. అయితే నువ్వు వేసుకోవాలి కదా. ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి. కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి.